శుభ శుక్రవారం ముందు రాత్రిని పవిత్ర గురువారం అని పిలుస్తారు. ఇది యేసు జీవితంలోని కొన్ని ముఖ్యమైన క్షణాలను సూచిస్తుంది. ఆయన సిలువ వేయబడటానికి ముందు తన శిష్యులతో చివరి భోజనం పంచుకున్నాడు. ఈ భోజనం సమయంలో ఆయన ప్రభురాత్రి భోజనాన్ని స్థాపించాడు. తన శరీరం మరియు రక్తాన్ని సూచించడానికి రొట్టె మరియు ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఆయన తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలను కడిగి వినయపూర్వకమైన సేవ మరియు ప్రేమను చూపించాడు. తాను వారిని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించాలని ఆయన వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. తన శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదా తనను అప్పగించునని యేసు ప్రవచించాడు. రాత్రి భోజనం తరువాత యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. యూదా సైనికులతో వచ్చి ముద్దుతో యేసును మోసం చేశాడు. యేసును పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు.